హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు చికెను మెంతుకూర వేసి కర్రీ చేయాలనుకుంటున్నానండి. చికెను, మెంతాకు, ఇది మా చెట్లో కాసిన మెంతాకు అండి. పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్. చికెను కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా ఉడకబెట్టుకుంటాను. చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటానండి. దీంట్లో కరివేపాకు కూడా వేసి ఉడకబెడతానండి. ఇది ఒక 15 మినిట్స్ ఉడకాలండి. ఈ లోపల ఆనియన్, మెంతుకూర అన్నీ ఒలిసి పెట్టుకుంటాను. చికెన్ ఉడికిపోతుందండి. చికెన్ ఉడికే లోపల ఆనియన్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను, మెంతుకూర కూడా ఒలిచి పెట్టుకున్నానండి. మెంతాకు కూడా వేసుకోవాలి. దీంట్లో చెక్క, లవంగ, ఎలాచి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుంటాను. ఈ లోపల చికెన్ ఉడికిపోయిందండి. ఇంకొంచెం సేపు వేగాలండి. ఈ లోపల మెంతాకు కూడా వేసేసుకుంటాము. మెంతాకు కూడా వేసేసుకున్నాను. ఇది కూడా వేసినాక ఒకసారి కలబెట్టాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటానండి. అంతా ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తాము. చిటికెడు సాల్ట్ వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టాలి. ఇప్పుడు చికెన్ అయితే దీంట్లో వేసేసుకుంటామండి. చికెన్లో ఆల్రెడీ పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఇది కూడా అంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇంకా వాటర్ పోయలేదండి. ఆ చికెన్ ఉడికిన నీళ్ళల్లోనే అదే పెట్టున్నాను. ఇంకా వాటర్ వేసుకోని అవసరం లేదు. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే దించేసుకోవచ్చు. దీంట్లో మెంతుకూర, కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా, బాగుంటుంది. దేంట్లో అయినా ఆకుకూరలు వేసుకుంటే మనకే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనించి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు తీసి చూద్దామండి మూత. ఉడికిపోయింది. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసేస్తున్నాను. అంతా ఒకసారి కలబెట్టాలండి. ఇది కూడా పెరుగు వేసినాక 2 మినిట్స్ ఉంచి ఆపేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. ఓకే, రెడీ అయిపోయిందండి. మెంతుకూర చికెన్, కరివేపాకు కర్రీ వేడి అన్నంలో తినచ్చు. దోశలో కూడా తినచ్చండి. ఇది బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.